ఇంకా ఎన్ని రోజులు ఈ రిజర్వేషన్స్ అందరం సమానం గామా అని ఒక తమ్ముడు అయితే ఒక కామెంట్ చేసిండు. నిజంగా తమ్ముడు మీరు అందరు కూడా తెలుసుకోవాలి, ఈ భారతదేశంలో అప్పట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించిండు. మరి అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒక మాట చెప్తాడు, వీళ్ళకు కరెక్టుగా 10 సంవత్సరాలు మాత్రం వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలు పంచండి, తర్వాత ఈ భారతదేశంలో ఈక్వాలిటీగా ప్రతి ఒక్కరు సమానంగా బతికే అవకాశాలు ఉంటాయంటని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, ఈనాడు బీజేపీ పార్టీ అయినా సరే కుట్రపూరితంగా రాజకీయాలు మన సప్లాన్లతోటి మనకొచ్చే నిధులతోటి వాళ్ళందరూ కూడా స్వార్థంగా రాజకీయాలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ అధికారం దక్కకుండా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. మనందరం సమానంగా బతకాలంటే, ఈ దేశంలో ఈక్వాలిటీ రావాలంటే కేవలం ఈ ఆధిపత్య వర్గాలను తరిమి మనం ఎప్పుడైతే రాజ్యం వెళ్తామో గప్పుడే ఈ దేశంలో సమానత్వం వస్తుంది.